నిర్మల్ జిల్లా పెంబి మండల ఆదివాసుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్ వేస్లీ నేతృత్వంలో 3 రోజుల పాదయాత్ర ప్రారంభమైంది. ఈ మేరకు ధోతివాడు, కడం వాగులపై వంతెనలపై నిర్మాణం, పెంబి నుండి సిరిచెల్మా వరకు రహదారి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, అటవీ భూములకు పట్టాలు, గ్రామాలకు 3 ఫేజ్ విద్యుత్ అందించాలని ఈ యాత్ర ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మార్చి 21 నుండి 23 వరకు సాగే ఈ పాదయాత్ర నిర్మల్ కలెక్టర్ కార్యాలయం వద్ద ముగియనుంది. పాదయాత్రను చేయండి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి పాదయాత్రను పరిష్కరించాలి. పెంబి మండల ఆదివాసుల సమస్యలను పరిష్కరించాలి. పెంబి మండల ఆదివాసుల సమస్యలను నిర్మాణం చేయాలి. అటవీ భూములలో ఇందిరమ్మ ఇండ్లను అడ్డు చెప్పవద్దు. ఫారెస్ట్ అధికారులు నిర్మాణం చేయాలి. దొట్టి వాగుపై బ్రిడ్జిని నిర్మాణం చేయాలి. పసుపుల వాగుపై బ్రిడ్జిని నిర్మాణం చేయాలి. పసుపుల వాగుపై బ్రిడ్జిని పరిష్కరించాలి. ఆదివాసుల సమస్యలను జయప్రయం చేయండి. 21 తేదీ నుండి 23 తేదీ వరకు పండి చెట్పల్లి నుంచి మొదలై జరగబోయేటటువంటి నిర్మల్ వరకు జరగబోయే పాదయాత్రను ఏమైనా ప్రజలారా, రేపు అంటే 21 తేదీ నాడు రేపు ఉదయం చెట్పల్లి యాపల్గూడ నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి పాదయాత్ర నిర్వహించబోతున్నాం. ఈ పాదయాత్ర ప్రారంభానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ గారు హాజరవుతున్నారు. ఈ మండలంలో ఉన్నటువంటి ఆదివాసీ